నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ ఛార్జీలు పెరగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కారణం. మీడియా సమావేశంలో టీడీపీ నేతల వెల్లడి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాట్ బాట్ ద్వారా 450 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశాం. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. వృద్ధురాల నుండి బంగారు నగలు చోరీ చేసిన 3 మహిళలను అదుపులోకి తీసుకుని 4 లక్షల రూపాయలు విలువ చేసే 58 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించాం. మీడియా సమావేశంలో చిత్తూరు 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్, జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ ఆరోపించారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్లే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల నిరసనలు ఆ పార్టీ నాయకులు మాత్రమే పాల్గొన్నారని, ప్రజల నుండి మద్దతు కరువైందని విమర్శించారు. మరోవైపు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులోకి నెట్టి తన సొంత లాభాన్ని చూసుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని, ఇప్పటికైనా జగన్ తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని, దీన్ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, కోదండ యాదవ్, విజయ్, మహిళా నాయకురాలు వైవి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ వీళ్ళు కానీ వద్దంటే కూడా 1400 కోట్లు ఎక్కడ కానీ విద్యుత్ సంబంధించి తట్టకుండానే ఆయనకి ఇందుజాలకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మీ ఎమ్మెల్యేలకి మీ నాయకులకి ఎవరికి కళ్ళు కనపడలేదా? ఈ రోజు మాట్లాడుతున్నారు అంటే రైతుల్ని, ప్రజల్ని అందరిని ముంచింది మీరు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రగిరి నియోజకవర్గంలో మోడల్ గా పైలట్ ప్రాజెక్ట్ గా రంగంపేట నుంచి భీమవరం పెడుతున్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉండే సోలార్ ఫ్రీ. దానిపై దత్తే వచ్చేటట్లు ఎవరైనా 5 ఎకరాల స్థలం ఉంటే దానికి కూడా సోలార్ పెట్టుకొని ఎకరాకింత డబ్బు ఇస్తా ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని. అంటే మళ్ళా ఆయన కరెంటుని ఏ విధంగా మిగులు తేవాలనుకుంటారో మీకు తెలియదా? అందరికీ తెలుసు. కానీ నువ్వు చేసిన పొరపాట్లు, మీరు పాలన చేసిన పొరపాట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగుదేశం ప్రభుత్వం పైన మాట్లాడుతున్నారు. ఇప్పుడే రాజన్ అన్న చెప్పారు, మనం పోతా ఉంటాం జాతరలో, సినిమా థియేటర్లో, అన్నింటిలో పోతా ఉంటాం. దొంగ మన దగ్గర పిట్టాయిట్ విడేస్తాడు. వాడేం చేస్తాడో అయ్యో దొంగ దొంగ వాడే అరుస్తాడు. మన ఎత్తుకొని వెళ్ళినప్పుడు వాడు వెళ్ళిపోతాడు. సేమ్ మొత్తం సొత్తు దొంగిలిచ్చింది మీరు. మీకు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది 1,29,000 కోట్లు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది మీరు. ఈరోజు చేసి ఏదో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇంకోరు అన్నారు నిరంకుశ పాలన అని. నిరంకుశ పాలన అంటే మీరు 5 నెలలు 6 నెలల కింద రోడ్డు రాదు, ధర్నాలు చేయరు మీరు. ఆ మాట్లాడిన వ్యక్తి కూడా మన మధుసూదన్ రెడ్డి, రోజా వీళ్ళు మాట్లాడారు. మేము అనుకుంటే వస్తే లోపలేస్తాం, తప్పు చేస్తే లోపలేస్తే ఎవరైనా మేము భయపడేదిలే. ఊరికే 4 ఉందని రోజమ్మ మాట్లాడుతున్నారు అనుకోండి, ఇప్పుడే నువ్వు మీ ప్రజలే అక్కడ వద్దన్నారు. మీ గ్రూప్ రాజకీయాలు మీరు పెట్టుకోండి, దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడితే అది బాగుండదు. రాయలసీమలో జన్కోలో అనేక ప్రాజెక్టుల్లో అనవసరపు తలదూర్చినటువంటి విజయసాయిరెడ్డి కారణంగా
కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది బొగ్గు క్వాలిటీ తగ్గడం వల్ల. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే విజయసాయి రెడ్డి, నీ వల్ల ఇంత దుర్మార్గం జరిగింది, నీ వల్ల ప్రజలకు ఇంత కష్టం కలిగింది నష్టం కలిగిందని విజయసాయి రెడ్డి ఇంటి ముందర ధర్నా చేసి ఉండాల. ఇవన్నీ కాదు, మార్చి వచ్చేంత వరకు ఏ నిర్ణయం తీసుకున్నా అది మన చేతగానితనం అని ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముందరన్నా ధర్నా చేసి ఉండాల. సిగ్గు లేకుండా ప్రజల్ని 5 ఏళ్ల పాటు మోసం చేసింది కాకుండా మళ్ళీ మోసం చేయాలని చెప్పి ప్రజల వద్దకు వచ్చి నడి రోడ్డు మీద పట్ట పొగలు నడి వీధిలో సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలన్నటువంటి మీ ఆలోచన చూస్తుంటే నవ్వొస్తుంది, జాలేస్తుంది. మీ ప్రభుత్వ చేతగానితనంతో, మీ ప్రభుత్వ అసమర్థతతో జరిగినటువంటి ఈ నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆనాడు ఏదైతే మనం మాటిచ్చామో పేద తరగతి వాళ్ళకి, ఎస్సీలకు, ఎస్టీలకి, చిన్న షాపులు పెట్టుకున్నటువంటి నాయి బ్రాహ్మణులకి ఎవరైతే 200 యూనిట్లు కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళ ఛార్జీలు పెరిగాయా? పెంచామా? ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత, ఇది కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇంత క్లిష్ట సమయంలో కూడా మీరు చేసిన పాపానికి పుట్టినటువంటి బిడ్డ ఈరోజు రేట్లు పెరగడం అయినప్పటికీ పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని, చిన్న చితక జీవితాలు ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఎక్కడికి రూపాయి ఛార్జీ పెరగలేదే? మరి ఈ విషయం తెలియదా? జ్ఞానం లేదా? బుద్ధి లేదా? అవగాహన లేదా? రోడ్డెక్కేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని రావాలన్నటువంటి ఇంగితం లేదా? మనం ఏం చెప్పినా చెల్లిపోతుంది, ఏం చేసినా చెల్లిపోతుంది, ప్రజల్ని మనం తప్పుదోవ పట్టిస్తే ప్రజలు నమ్మేస్తారనే అమాయకత్వం నుంచి బయటికి రండి. ప్రజలు చైతన్యవంతులయ్యారు. ప్రజలకు ఎవరు పాపం చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు దగా చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు అనేటువంటి విచక్షణ ఉంది. కాబట్టే నిన్న మీరు తలకిందులు తపస్సు చేసిన ప్రజలెవరు మీకు సపోర్ట్ చేయాల. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాట్ బాట్ ద్వారా 450 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. చిత్తూరు జిల్లా పోలీసులు చాట్ బాట్ యాప్ ద్వారా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి సెల్ ఫోన్లు తిరిగి అందజేశారు. చాట్ బాట్ ద్వారా 10వ దశలో భాగంగా 90 లక్షలు విలువ చేసే 450 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ అందజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ మాట్లాడుతూ జీవన శైలిలో మొబైల్ వినియోగం ఎక్కువ మనలో ఒకటిగా మారిపోయినట్లు చెప్పారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతమని, అటువంటి మొబైల్ ఫోన్ను ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో నుంచే చాట్ బాట్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లలో మరలా పొందవచ్చునని తెలిపారు. చాట్ బాట్ ద్వారా 10 దశలలో సుమారు 6,51,00,000 విలువ గల 3,085 ఫోన్లను రికవరీ చేసి చిత్తూరు జిల్లా పోలీసులు బాధితులకు అందించారని జిల్లా ఎస్పీ తెలిపారు. చాట్ బాట్ ద్వారా సెల్ ఫోన్ల రికవరీలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా పోలీసులు 10వ దశలో 10th ఫేజ్లో భాగంగా టోటల్గా 450 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. ఎప్పుడు 300 ఒక నెలలో రికవరీ చేసి పెడుతున్నాం. ఈసారి లాస్ట్ 1.5 మంత్ టైం పీరియడ్ తీసుకొని టోటల్గా 450 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. మన దగ్గరకు వచ్చిన ప్రతి కంప్లైంట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఈ 450 ఫోన్లు మొత్తం రికవరీ చేశాము. వీటి వర్త్ సుమారుగా 90 లక్షలు ఉంటుంది. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 3,080 ఫోన్లు రికవరీ చేశాము. వీటన్నిటి ధర 6,50,00,000.
సో వీటన్నిటి కూడా రికవరీ చేసి ఎవరైతే ట్రూ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైనా సరే వాళ్ళ ఫోన్ ఎవరైనా కొట్టేశారని తెలిసినా లేకపోతే ఎక్కడైనా జారవిడుచుకున్నా దానికి సంబంధించిన IMEI నెంబర్లు వీటన్నింటినీ పెట్టుకొని మన చిత్తూరు చాట్ బాట్ వాట్సాప్ నెంబర్ కానీ లేకపోతే CEIR పోర్టల్కి వెళ్ళి ఆ పోర్టల్లో కానీ కంప్లైంట్ లాడ్జ్ చేస్తే ఇమీడియట్గా అది మా దగ్గరికి వస్తుంది. ఇది ఎవ్రీడే మార్నింగ్ మేము డైలీ రిపోర్ట్ తీసుకుంటుంటాము. ఆ రిపోర్ట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ IMEI నెంబర్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాటిని మేము వాచ్ చేస్తుంటాము. ఎక్కడైతే సరే ఇవి ట్రాక్ అవుతాయి వాటిని తీసుకొని రావడం జరుగుతుంది. సో దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఫర్దర్గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ వాటి గురించి చెప్తారు. అండ్ వీటిని ఎన్నో రకాలుగా వాళ్ళతో మాట్లాడేసి ఎక్కడెక్కడ ట్రాక్ అయ్యి ఇవన్నీ చూసుకొని ప్రతి ఫోన్ని ఇంపార్టెంట్గా తీసుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాము. అండ్ ఎవరికైనా సరే ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నా దీనిలో ఇమీడియట్గా మా చాట్ బాట్కి అందులో మీరు మెసేజ్ పెట్టినట్లయితే మా నుంచి రిప్లై వస్తుంది. థ్యాంక్ యూ. విషయం అన్ని జిల్లాలకి సంబంధించి స్టేట్మెంట్ ఏదైతే సరే మన సెంట్రల్ పోర్టల్ ఉందో దాని లేటెస్ట్ రిపోర్ట్ తీసుకున్నాము. మనము మా దగ్గర వచ్చిన కంప్లైంట్స్లో 40% కంప్లైంట్స్ 40.35% మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి వాళ్ళ ట్రూ ఓనర్స్కి మేము రీఇన్స్టేట్ చేయడం జరిగింది. మొత్తం అన్ని జిల్లాల్లోనూ చిత్తూరు జిల్లా టాప్. ఒక వృద్ధురాలు నుండి బంగారు నగలు చోరీ చేసిన 3 మహిళలను అదుపులోకి తీసుకొని వారి వద్ద 4,10,000 రూపాయలు విలువ చేసే 58 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేయడం జరిగిందని చిత్తూరు 2 టౌన్ CI నెట్టికంటయ్య తెలిపారు. శనివారం చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను CI వెల్లడించారు. ఈ సందర్భంగా CI మాట్లాడుతూ గత 26వ తేదీన యాదమరి మండలం ఎర్రచేను గ్రామానికి చెందిన జ్ఞానమ్మ అనే మహిళ చిత్తూరు నగరం రామ్నగర్ కాలనీ నుండి యాదమరికి ఆటోలో బయలుదేరిందని, ఈ నేపథ్యంలో కాజూరు వద్ద 3 గుర్తు తెలియని మహిళలు ఆటో ఎక్కి జ్ఞానమ్మ వద్ద గల 58 గ్రాముల బంగారాన్ని అపహరించారని తెలిపారు. దీనిపై జ్ఞానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నామన్నారు. చోరీకి పాల్పడ్డ నిందితులు చిత్తూరు నగరంలోని మంగసముద్రం హౌసింగ్ కాలనీకి చెందిన మేకల దుర్గ, తోట లలిత, గంట లలితలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన లేడీ పోలీసులను ఆయన అభినందించారు. 12/2024 తేదీ మధ్యాహ్నం 12:30కి జ్ఞానమ్మని యాదమరి మండలానికి చెందిన ఎర్రచేను విలేజ్కి చెందిన జ్ఞానమ్మని ఒక పెద్ద మహిళ దర్గా జంక్షన్లో ఆటో ఎక్కి వాళ్ళ ఊరికి పోవాలని చెప్పి బయలుదేరింది. ఆమె కరెక్ట్గా దర్గా జంక్షన్ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళి యాదమరి టౌన్లో దిగిన తర్వాత చూసుకుంటే తను బ్యాగులో కొంత గోల్డ్ కొన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి చూస్తే గోల్డ్ కనపడలేదని అక్కడ చెక్ చేసుకుని బాధపడి మళ్ళీ తిరిగి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నిన్న ఉదయం వాళ్ళ కొడుకుని పిలుచుకొని వాళ్ళ బంధువులు తీసుకొని వచ్చి 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇమ్మీడియట్లీ దాని మీద స్పందించి ఇమ్మీడియట్లీ మనకి ఏదైనా ప్రూఫ్ దొరుకుతాయని చెప్పి వెంటనే మన టెక్నికల్ టీము అట్లాగే క్రైమ్ పార్టీ మన ఉమెన్ ఆఫీసర్లు కూడా ఇద్దరు కాన్స్టేబుల్ పంపించి ఎంటైర్ వాళ్ళు వచ్చినటువంటి ఆటో ఏ విధంగా ఎక్కారు, ఎక్కడ ఎక్కారు, ఎవరి ఆటోలు ఎక్కారని మనకు ఉన్నటువంటి ఎంటైర్ రూట్లో ఉన్న సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే సీసీ ఫుటేజ్లో మనకు ఒక 2 ఆటోలు ఐడెంటిఫై అయ్యి అందులో ఒక ఆటోలో ఈ లేడీతో పాటు 3 కూడా ఎక్కినట్టుగా మనకు తెలిసింది. తిరిగి యాదవరి రూట్లో హైవే రోడ్లో ఒక కెమెరాలో కూడా వీళ్ళు తిరిగి రిటర్న్ చిత్తూరు టౌన్లోకి రావడం అనేది మనకు ఉన్నటువంటి ఆనవాళ్ళు. అందులో మళ్ళీ కొన్ని క్లోజ్డ్ కెమెరాస్ మన కమాండ్ కంట్రోల్ ద్వారాను కొన్ని ప్రైవేట్ కెమెరాస్ చెక్ చేస్తే వాళ్ళ ఫొటోస్ కూడా ఐడెంటిఫై అయినాయి. వీళ్ళు ఎవరైనా చెక్ చేస్తే మన చిత్తూరు టౌన్కే చెందినటువంటి ఓవనపల్లి కాలనీలో నివాసం ఉండే మేకల దుర్గ, టి లలిత, కే లలిత అని 3 కూడా వీళ్ళు గతంలో నెల్లూరు చెందిన వాళ్ళని అంటారు. వీళ్ళకి ఇదే అలవాటని వీళ్ళ మీద దాదాపుగా ఇప్పటికీ ఈరోజు కేసుతో కలిపితే 9 కేసులు, 2 ఆత్మకూరు పోలీస్ స్టేషన్ అనంతపురం జిల్లాలోను, పాకాల్లో 1 కేసు ఉంది చిత్తూరు జిల్లాలోను, అట్లాగే చిత్తూరు 1 టౌన్లో 1, 2 టౌన్లో గతంలో 2019లో 1 ఉంది, ఈరోజు ఇంకా 2 కేసులు, పుత్తలపట్టులో కేసు ఉంది, కల్లూరులో 1 ఉంది, సోమల కేసులు కూడా కేసులు ఉన్నాయి. సో వీళ్ళని నిన్న ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి బంగారు వాళ్ళ దగ్గర ఏదైతే గోల్డ్ తీసుకెళ్లారో అవంతా ఇంటాక్ట్గా ఉన్నట్టుగా ఆ బంగారును కూడా ఓవనపల్లి
స్కూల్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సస్పెక్ట్గా ఉంటే వెళ్ళి వాళ్ళని చెక్ చేసి ఇంటికి పోతే అక్కడ దొరికారు. అందులో మా ఉమెన్ ఆఫీసర్సే పట్టుకొని అరెస్ట్ చేసి సెర్చ్ చేసి ఇదంతా కూడా గోల్డ్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఇక నిరంతరం నిఘా పెట్టాలనే ఉద్దేశంతో గౌరవనీయులు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ మణికంఠ చంద్రబాబు ఐపీఎస్ సార్ వారి ఆదేశాల మేరకు, అట్లాగే చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సాయినాథ్ సార్ ఆదేశాల మేరకు వీళ్ళకి సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్స్, ఫొటోస్ అన్నీ కూడా ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉందో దాని మేరకు సేకరించడం జరిగింది. కాబట్టి వాళ్ళ మీద ఇక్కడి నుంచి ఇదే 212లో షీట్లు కూడా ఓపెన్ చేయబోతున్నాం. దయచేసి ఎవరైనా ఇలాగా ఏదైనా వాళ్ళకి అనుమానం వచ్చి పక్కన కూర్చుంటే దయచేసి గుడ్డిగా నమ్మద్దు. ఎందుకంటే దొంగతనం జరిగిన తర్వాత తిరిగి తీసుకురావడం చాలా కష్టం. ముందస్తుగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, పోలీస్ తరఫున అప్పీల్, మీరు ఆటోలో కానీ బస్సులో కానీ ఇంకేందులో ప్రయాణించినా మీ పక్కన కూర్చున్న వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని మా రిక్వెస్ట్. అలాగే మీకు అలాగ అనుమానం అనిపిస్తే వెంటనే పోలీస్ దృష్టికి తీసుకురండి. లైవ్లో మీకు అనుమానం అనిపిస్తే అక్కడే మనము అరెస్ట్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు ఉన్నాయో లేదో తదుపరి విచారణ చేసి వాళ్ళని నేరం చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తాం. సూర్య ఘర్తో ప్రతి ఇంటికి ఆర్థిక స్వావలంబన ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకంతో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్తో కలిసి సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంట సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకంతో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని, పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలన్నారు. ఈ పథకం కింద 2 లక్షల విలువైన 3 KW సోలార్ ఫ్యాన్లను 78,000 రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. 20,000 లబ్ధిదారు వాటా పోను, మిగిలిన మొత్తాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు రుణం పొందవచ్చునన్నారు. 20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ పొందవచ్చునని తెలిపారు. అవసరాలకు సరిపోయాక మిగిలిన సౌర విద్యుత్తును గ్రిడ్కు ఇవ్వడం ద్వారా యూనిట్కు 2.09 ఆదాయం పొందవచ్చునన్నారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పొందుతున్న SC/ST కుటుంబాలకు సూర్య ఘర్ పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్ ఫ్యాన్ల ఏర్పాటుకు చేస్తామన్నారు. సొంత ఇల్లు, విద్యుత్ కనెక్షన్ ఉన్నవారైనా సూర్య ఘర్ వెబ్సైట్లో సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునన్నారు. So what the government is saying that let citizens be made aware and అక్కడ నెట్ మీటర్ అంటే ఒక నెట్ మీటర్ పెట్టడం జరుగుతుంది. అండ్ వాట్ ఎవర్ మీరు యూనిట్ ప్రొడ్యూస్ చేస్తారు, మీరు యూనిట్ ప్రొడ్యూస్ చేసి మీరు గ్రిడ్స్కి ఇస్తారు, మీకు అదనంగా 2 రూపాయలు వస్తుంది సార్. ఆల్మోస్ట్ 2 రూపీస్ మీకు వస్తుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ గవర్నమెంట్ సేస్. సో ఈ సూర్య ఘర్ యోజన మొత్తం కంట్రీ వైజ్ ఈ సంవత్సరం లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు SC/ST ఫ్యామిలీస్ మీద ఫస్ట్ గవర్నమెంట్ ఫోకస్ పెడుతుంది. జిల్లాలో 88,000 SC/ST హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ SC/ST హౌస్ హోల్డ్స్ మనం మోటివేట్ చేసి కన్సర్న్ ఇంజనీర్ అసిస్టెంట్స్ ఏజ్ హెల్ప్ తీసుకొని సచివాలయం సిబ్బంది ఈ స్కీమ్లో ఇన్వాల్వ్ చేసుకుని ఒక PM సూర్య ఘర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసిస్తే ఒక కంపెనీ వాళ్ళు వస్తారు, దెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత ఎవరైనా ఈ స్కీమ్ కోసం అప్లై చేస్తే 1 kilowatt, 2 kilowatt, 3 kilowatt సబ్సిడీ అమౌంట్ కాకుండా మిగతా అమౌంట్ పే చేసేస్తే so scheme benefits will be given. So all the 6 constituency the SC/ST families కోసం ఫస్ట్ రిజిస్ట్రేషన్ మొదలు పెట్టాలి. For Kuppam constituency we have to do for everyone. So Kuppam constituency కోసం PD కాడా అండ్ అక్కడ MPDOs and RESCO వాళ్ళు సెపరేట్ గా they are taking a decision. అక్కడ ఆల్రెడీ ఒక సర్వే చేశారు, ఇన్ని హౌస్ హోల్డ్స్ ఫిజిబిలిటీ రిపోర్ట్ కూడా ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా వచ్చింది. ఒక గ్రామం CM గారి ద్వారా కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. చిత్తూరు
చిత్తూరు నగరంలో సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీతమ్స్ కళాశాలలో అల్యూమిని మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రంగనాథం మాట్లాడుతూ కళాశాల 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కళాశాల స్థాపించినప్పటి నుంచి చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాలలో భారతదేశంతో పాటు వివిధ దేశాలలో స్థిరపడ్డారన్నారు. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్కి పూర్వ విద్యార్థులు పాల్గొనడం స్ఫూర్తిదాయకమని, తమ కళాశాలకు గర్వకారణమన్నారు. అత్యుత్తమ నాణ్యతతో తమ కళాశాలలో విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ 25 సంవత్సరాలు పూర్వ విద్యార్థులు పాల్గొనడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ అట్మాస్ఫరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డైరెక్టర్ అమిత్ కుమార్, కార్యదర్శి డికే బద్రీనారాయణ, అల్యూమిని అసోసియేషన్ అధ్యక్షులు కరుణాకర్, అకాడమిక్ అడ్వైజర్ నారాయణ, ప్రిన్సిపల్ వెంకట చలపతి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. Out of 120 students, our first batch, also the first 5 years batch, myself and Dr. K.L. Narayana, academic advisor, we were classmates. So we were the first BEC batch students, first 5-year batch students of the then state government policy was at that time like that. Subsequently we had 5 years engineering course in the army. In the 3 courses they were there, Air Force and the Navy and regular artillery they were there. And some of us are in government service and the balance for an academic field. So it gives immense pleasure when we meet after so many years and we can exchange our views, we can explain our experiences and we can be helpful to each other. You'll be surprised that after 2013 we are meeting every year in one place. We met in Bangalore, we met Anantapur, we met at Kadapa, we met at Trichy. So you should have your own groups in each of the branch wise and have frequently conferences so that you can extend your knowledge or you can tell your friends what are the latest developments in the country. I am very happy to see all of you very young people who are all now giving their full energy for the development of the country, for the growth of the country. Maybe some may be in academic side, some may be in industry side, some may be have their own industries. Please have an exchange of your views among yourselves so that we can all have a better country. We can do a lot of work in infrastructure. A lot of demand will be there in future in AI and in civil engineering should be. Unfortunately, we don't have. చిత్తూరు జిల్లా కేంద్ర వైద్యశాల హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎమ్మెల్యేని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని టీడీపీ నాయకులు డేగల రమేష్ తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చేసిన కృషిని గుర్తించి తనను హాస్పిటల్ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు డేగల రమేష్తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హాస్పిటల్ అభివృద్ధికి తగిన సలహాలు సూచనలు ఇచ్చి హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పేదల సౌకర్యమే లక్ష్యంగా హాస్పిటల్ కమిటీ సభ్యులు పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ సభ్యులు డేగల రమేష్, వరలక్ష్మి, రాము, చిట్టి, కోడిబాబు, మధు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ బహుళ జాతి సంస్థ అయిన 24/7కు విజయం విద్యార్థులు 7 మంది ఎంపికయ్యారని విజయం విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి తెలిపారు. గత 2 రోజులుగా నిర్వహించిన ఈ ప్రాంగణ ఎంపికల్లో ఆన్లైన్ అసెస్మెంట్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మరియు HR రౌండ్లు ప్రక్రియ ద్వారా నిర్వహించారని, తుది ఎంపికకు తమ విద్యార్థులు 7 మంది ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఎంపికైన విద్యార్థులు BCAకు చెందిన షర్మిల, శిరీషారెడ్డి, ప్రత్యూష, పూజిత, వర్ష ఉన్నారని, అలాగే BBAకు చెందిన పూజిత, BSc బయోటెక్నాలజీకి చెందిన కావ్యశ్రీ ఎంపిక కావడం జరిగిందన్నారు. వీరికి ఏడాదికి 2,40,000 రూపాయల వార్షిక వేతనం అందిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో శ్యామలారావు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైం స్లాట్ టోకన్లు జారీ చేస్తామని, అలాగే 1.40 లక్షల 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ 24న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీవాణి దర్శన టికెట్లు జనవరి 10న 1500, మిగిలిన 9 రోజులకు 2000 టికెట్లు మరియు గదుల కోటాను డిసెంబర్ 23న ఆన్లైన్లో విడుదల చేశామని, ఈ టికెట్లను పొందిన భక్తులకు మహాలఘు దర్శనం ఉంటుందన్నారు. ఇవన్నీ కూడా కైంకర్యాలు అన్నీ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేసి ఉత్తరాది భక్తులకు కూడా స్వామివారి దర్శనం కల్పించడానికి కూడా అవకాశం ఉంది, కల్పించడానికి అవకాశం కల్పిస్తున్నాము దక్షిణాది భక్తులకు. అక్కడ కూడా 4 రోజుల్లో కళ్యాణం కూడా, శ్రీవారి కళ్యాణం కూడా ఏర్పాటు చేస్తున్నాము. జనవరిలో 18వ తేదీ, జనవరి 18, జనవరి 26, ఫిబ్రవరి 3, 12వ తేదీ, ఈ రోజుల్లో 4 రోజులు కూడా శ్రీవారి కళ్యాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 30 నుంచి జనవరి 23 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందుగా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీంట్లో భాగంగా ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని 4000 పాసురాల్ని 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో శ్రీ వైష్ణవులు పారాయణం చేస్తారు. అలాగే టీటీడీ క్యాలెండర్లు కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. 2025 సంవత్సరం క్యాలెండర్లు ఇక్కడ కూడా తిరుమల తిరుపతిలో కూడా అన్ని కౌంటర్లో కూడా తగినంత స్టాక్ కూడా ఉంది. చాలామంది వచ్చి ఇప్పటికే కొనుక్కొని తీసుకువెళ్తున్నారు. ఎక్కడా కూడా స్టాక్ వలన ఇబ్బంది లేదు, అందరికీ కూడా దొరుకుతాయి. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర మంత్రి సవిత, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ విజయభారతి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.